వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ అయితే చేశారు. మరి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇప్పుడిప్పుడే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఈవీఎంల ట్యాంపరింగ్ అదేవిధంగా హ్యాకింగ్ ఆరోపణలు వస్తున్న సమయంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. అయితే ఈవీఎంలపై తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ కోసం బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నారని, కానీ మన దేశంలో మాత్రం ఈవీఎంలను వినియోగిస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు. ఇక ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు అయితే వినియోగించాలని చెప్పేసి ఒక సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. మరి దీని పట్ల చాలామంది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రజలంతా కూడా స్పందించడం జరిగింది. మరి ఖచ్చితంగా రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ కూడా చేయాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో కామెంట్ రూపంలో కానీ లేకపోతే బయట పబ్లిక్ టాక్స్లో కానీ వింటూనే ఉన్నాం. ఈ యొక్క హ్యాకింగ్ ఆరోపణలు ఎక్కువగా అవ్వడం వల్లనే మనకి ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యారు. మరి ఖచ్చితంగా బ్యాలెట్ రూపంలోనే మనకి ఏంటంటే ఎన్నికలు అయితే ఉండాలని, ఖచ్చితంగా అన్ని దేశాల్లాగే మన భారతదేశం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు. మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి. ఇప్పటికే చాలామంది రీపోలింగ్ రీకౌంటింగ్ కావాలని ఇప్పటికీ కూడా అంటున్న వాళ్ళు ఉన్నారు. మరి మీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైఎస్ఆర్సీపీ ఘోరమైన పరాజయం అయితే ఎదురైంది, మనందరికీ తెలిసిందే. మరి దీంతో ఈ యొక్క రూమర్లు అయితే ఎక్కువైంది. అది నిజమో అది వాస్తవమో లేకపోతే రూమర్లు అనేది జనాలకే తెలియాలి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు అయితే బయలుదేరిపోతున్నారు అనమాట. అయితే ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అయితే ఈ నెల 19న తన జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు అయితే వెళ్తున్నారు. అయితే 2 రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు అన్నమాట. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో సమావేశం అయితే అవుతారు. ఇక ఈ నెల 21న తిరిగి పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి అయితే చేరుకుంటారు. ఇక ఈ నెల 22న పార్టీ విస్తృత స్థాయి అయితే సమావేశం అని కూడా జరగనుందనమాట. మరి దానికి సంబంధించిన వివరాలు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అందజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రీకౌంటింగ్ రీపోలింగ్ ఈ యొక్క ఈవీఎంల ట్యాంపరింగ్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి.